ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కళ్యాణం ఎందుకు చేస్తారు, తులసి కళ్యాణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దానికి పురాణాలు ఏం చెబుతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మన హిందూ సంప్రదాయంలో తులసి పూజకి విశిష్టత స్థానం ఉంది. తులసి చెట్టు లేని ఇల్లు ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున లేదా సంధ్యా సమయంలో కానీ తులసి మొక్క వద్ద దీపం పెట్టడం మన సంప్రదాయంలో భాగం. అసలు తులసికి ఎందుకంత పవిత్రత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు తులసికి ఎందుకంతటి పవిత్రత వచ్చిందంటే, తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు, అగ్రభాగమందు 4 వేదాలు, మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తులసి మొక్క వద్ద దీపం ఉంచి నమస్కారం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని అయితే తప్పకుండా చదువుకోవాలి. యన్మూలే సవతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదస్య తులసీం త్వాం నమామ్యహం. ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసి కళ్యాణం ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కాలనేమి కుమార్తె బృందను జలంధరుడు పెళ్లాడతాడు. బృంద అందగత్తే కాకుండా మహాపతివ్రత. ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది. ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలా శాపం ఉంటుంది. రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అణచడానికి ఆ శ్రీహరి పూనుకుంటాడు. ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరతాడు. అదే అదునుగా భావించి లోక కంటుకుడైన జలంధరుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు. బృంద పాతివ్రత్యంతో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు బృందపై అనురాగాన్ని పెంచుకుంటాడు. అంతటా దాత్రి, లక్ష్మి, గౌరీదేవి ముగ్గురు తమ తమ అంశాలతో 3 గింజలను సృష్టించి భర్త మరణంతో సతీ సహగమనం చేసిన బృంద చితాభస్మంలో వాటిని కలపమంటారు. అప్పుడు గౌరీ ఇచ్చిన గింజ నుంచి తులసి, లక్ష్మి ఇచ్చిన గింజ నుంచి ఉసిరిక, దాత్రి ఇచ్చిన గింజ నుంచి మాలతి ఉద్భవిస్తాయి. వీటిని చూసి విష్ణువు ప్రశాంత చిత్తుడే ఉంటాడు. ఈ మొత్తం సంఘటన అంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరిగింది కాబట్టి దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని, చిలుక ద్వాదశి అని కూడా అంటారు. ఇక ఆనాటి నుంచి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టుకు, ఉసిరి చెట్టుకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడు తులసి కళ్యాణం ఎలా చేయాలో తెలుసుకుందాం. తులసి కోట ముందు రంగురంగుల ముగ్గులు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరి మొక్కను కానీ కొమ్మను కానీ నాటి రెండిటికి ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా పూజించాలి. ముందుగా తులసి కోట ముందు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద లక్ష్మీనారాయణులను ఉంచాలి. తరువాత ఆచమనీయం చేసి ముందుగా మహాగణపతిని పూజించాలి. తరువాత తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణులను పూజించాలి. లక్ష్మీ అష్టోత్తరంతో, విష్ణు అష్టోత్తరంతో పూజను చేయాలి. ఈ పూజలో ఉసిరి దీపాన్ని అయితే ఖచ్చితంగా వెలిగించాలి. ఇంకా తులసి కోట చుట్టూ దీపాలను వెలిగించాలి. దీపాలు వెలిగించేటప్పుడు ప్రమిదలను డైరెక్ట్గా భూమి మీద కాకుండా ఆ ప్రమిద కింద ప్రమిదను కానీ, అక్షింతలు కానీ, ఆకులు కానీ ఏమైనా ఉంచి అప్పుడు వెలిగించాలండి. ఈ దీపాలంకరణ అయితే 9 దీపాలతో చేస్తారు, 21 దీపాలతో చేస్తారు, 11 దీపాలతోనైనా చేసుకోవచ్చండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం చేసేటప్పుడు ఉసిరి దీపం వెలిగించడం అనేది మనకి చాలా విశిష్టత అయితే ఉంది. ఈ దీపాలంకరణ పూర్తయిన తర్వాత శ్రీ దాత్రి సమేత తులసికి, లక్ష్మీనారాయణులకు రకరకాల పుష్పాలతో, పసుపు కుంకుమలతో, అక్షింతలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని, తులసి అష్టోత్తరాన్ని, విష్ణు అష్టోత్తరాన్ని పఠించాలి. తరువాత దేవునికి నైవేద్యం సమర్పించాలి. చివరిగా మంగళహారతిని ఇస్తూ పూజను అయితే పూర్తి చేయాలి. ఇదేనండి క్షీరాబ్ది ద్వాదశి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, ఇంకా పూజా విధానం. ఇదైతే మా ఇంట్లో చేసుకున్న పూజ, ఇలా సింపుల్గా చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.